అందరికీ నమస్కారం అండి. జైన్ వెబినార్ లైవ్ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ నా నమస్కారము. ఈరోజు నేను సామ్నేని భవానీ ప్రసాద్, జైన్ ఇరిగేషన్ జోనల్ మేనేజర్ అండి. ఈరోజు మన కార్యక్రమంలో తుంపర్ సేద్యము, దాని పరికరాలు, విధానాలు, వాడుకునే పద్ధతులు, వాటి అమరిక మరియు నిర్వహణ గురించి ఈరోజు కార్యక్రమంలో చర్చించుకుంటున్నాము మనం. కాబట్టి అందరూ కొంచెం శ్రద్ధగా విని కావాల్సిన ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ దీని గురించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ కానీ మీ సహకారాలతోని తర్వాత చేయడం జరుగుతుందండి. అందుకోసం స్ప్రింక్లర్ గురించి ఇప్పుడు శ్రద్ధగా ఒక అర్ధగంట చర్చించుకుందాం. జైన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ అండి. దీంట్లో 2 రకాల ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. డ్రిప్ అందరికీ మామూలుగా తెలిసిందే, మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది ఈరోజు కొత్తగా పుట్టింది కాదండి. జనరల్గా రైతులకి మనకు దేవుడిచ్చిన వరం వాన, అదే స్ప్రింక్లర్ ఇరిగేషన్. మరియు చిన్న మడులు నర్సరీల్లో తడపడం కోసం మనం కుండల ద్వారా నీళ్లు చల్లుకొని ఇరిగేషన్ చేయడం జరుగుతుంది. దాన్నే స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాము. స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే ఏమిటి? నీటిని న్యాచురల్ రైన్ ద్వారా, అంటే వర్షం లాగా, ఇందాక చెప్పుకున్నట్టు వర్షం లాగా భూమి మీద పడేటట్టు అప్లై చేయటమని స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటారు. దీనికి కంపల్సరీ పైపులు, పంపు అవసరం ఉంటుంది. దారిని చిన్న డ్రాప్లెట్స్ లాగా స్పీడ్గా కన్వర్ట్ చేసేసి దాని ద్వారా యూనిఫామ్గా, అంటే మొత్తం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేటట్టు మన పొలం మొత్తం వాడుకోవటం అనేది జరుగుతుంది. దీన్ని స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాము. దీంట్లో ఏంటంటే అన్ని క్రాపులకి సూటబిలిటీ, ఏ క్రాపులకి వాడుకోవచ్చు అంటే మొత్తం పొలం మొత్తం పండుకునే క్రాపులు, మొత్తం వేసుకునే క్రాప్లు, సన్నగా రోలాగా ఉండే క్రాప్స్లు, అంటే అన్ని రకాల అగ్రికల్చర్ క్రాప్స్, కొన్ని రకాల చెట్లకి, ప్లాంటేషన్, పండ్ల మొక్కలకి స్ప్రే అండర్ భూమి, అంటే కాండం కింద లేదా చెట్ల పైన 2 విధాలా వాడుకోవచ్చు. దీన్ని 2 విధాలుగా వాడుకుంటున్నాము స్ప్రింక్లర్స్. ఇంకోటి, ఎలాంటి పరిస్థితుల్లో వాడుకోవచ్చు? స్లోప్లు ఎంత స్లోప్ ఉన్నా, అప్ అండ్ డౌన్లు ఎంత ఉన్నా, వాలువులు ఎంత ఉన్నా కానీ ఈక్వల్గా తడిచేటట్టు మనం ఇరిగేషన్ అనేది చేసుకోవచ్చు అండి. దీంట్లో అంటే ఆంజులేషన్స్ ఎంత అప్ అండ్ డౌన్స్ ఉన్నా మనం కరెక్ట్గా వాడుకోవటం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇది ఎక్కడ బాగా ఎక్కువ ఉపయోగం అనే దాని మీద అనుకుంటే, బాగా ఇసుక నేలలు, అంటే నీళ్లు బాగా లోపలికి ఇంకిపోయి ముందుకు కదలని నేలల్లో ఎంతవరకు అయితే భూమిలో 3 ఇంచులు కావాలంటే 3 ఇంచులు, వేరు వ్యవస్థ ఎంతవరకు ఉంటుందో 3 ఇంచులు కావాలంటే 3 ఇంచులు, 5 ఇంచులు కావాలంటే 5 ఇంచుల వరకు తడుపుకుంటూ, వేరు వ్యవస్థ ఎంతవరకు ఉందో అంతవరకు తడుపుకోవటానికి ఈ సిస్టమ్ మొత్తం భూమి మొత్తము అంత లోతు వరకు తడుపుకునేటానికి దీన్ని పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. ఎలాంటి ఎత్తు పొలాల్లో ఉండొచ్చు, ఎలా ఉన్నా కానీ మనం వాడుకోవటానికి ఉంటుంది. మామూలుగా మనం ఇంతకుముందు నీళ్లు కట్టే విధానంలో ఏముంది, బాగా గట్టి భూమి అయితే స్పీడ్గా నీళ్లు భూమిలోకి ఇంకకుండా, మినిమం వేరు వ్యవస్థ వరకు కూడా ఇంకకుండా ముందుకెళ్ళిపోతాయి. లేదా బాగా ఇసుక నేలలు అయితే ఏమవుతుందండి, లోపలికి పూర్తిగా ఇంకి మనకు అవసరం లేని ఏరియా కూడా దాటి లోపలికి వెళ్ళిపోయిన తర్వాతనే ముందుకు నీళ్లు కదలడం జరుగుతుంది. మొదట్లోనే నీళ్లు తక్కువ అయితే దీంట్లోనే ఇసుక నేలల్లోనే నీరు ఎక్కువగా కిందకి పీల్చుకొని వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతూ మనకు కావాల్సిన ఏరియా దడవకుండా ఉంటుంది. ఈ స్ప్రింక్లర్లో మనం ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ కంటే ఎంత లోతు కావాలంటే అంత లోతు, మరొకసారి చెప్పడం జరుగుతుంది, అంటే ఎంత లోతు కావాలంటే అంత లోతు మనం కంట్రోల్డ్గా ఇరిగేషన్ ఇచ్చుకునే సిస్టమ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. దీని ఉపయోగము, అడ్వాంటేజ్ అదండి. ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఎక్కడెక్కడ వాడుకోవచ్చు.
క్లోజ్ స్పేసింగ్ క్రాప్లు మొత్తానికి అంటే దగ్గరగా సాళ్ళ పద్ధతిలో వాడుకున్న ప్రతిదానికి వాడుకోవచ్చు అండి. వాటర్ కన్వెన్షనల్ మల్చింగ్ కంటే కూడా 20-30% మామూలు నీళ్లు కట్టేదానికంటే 20-30%, ఎందుకంటే డెప్త్ మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి 20-30% నీళ్లు తక్కువగా ఉపయోగించుకొని ఎక్కువ నీళ్లు తీసుకోవడానికి, అదే నీళ్ళని ఇంకా ఎక్కువ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ 60% నుంచి 80% వరకు వాడుకోవచ్చు. పెద్దగా కొంచెం ఎత్తుగా వాడుకునే స్ప్రింక్లర్లో 60, తక్కువ ఎత్తులో దగ్గరగా వాడుకునే వాటిలో 80% వరకు కూడా ఎఫిషియన్సీ ఉంటుందండి. మూడోది ఏంటంటే 20-30% నీళ్లు తక్కువ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఆ మందం నీరు ఎక్కువ పొలానికి వాడుకోవచ్చు. లో మెయింటెనెన్స్, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇన్స్టలేషన్ ఈ తేలిగ్గా బిగించుకోవచ్చు, తేలిగ్గా మార్చుకోవచ్చు, తేలిగ్గా ఆపరేషన్ కూడా చేసుకుంటూ పోవచ్చు. స్పెషల్లీ దీన్ని ఎక్కువగా ఎందుకంటే విత్తనాలు మొలకెత్తించడానికి చిన్న నర్సరీల్లో వీటిని ఇప్పటి వరకు బాగా వాడటం అనేది జరుగుతుంది. ఇంకోటి, బాగా భూమిల్లో సాల్ట్స్ అంటే లవణ శాతం ఎక్కువగా ఉంటే మంచినీళ్లతో దాన్ని కిందకి వేరు వ్యవస్థ కంటే కిందకి పంపించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్ని చోట్ల మన దగ్గర ఉండదు, కానీ కొన్ని చోట్ల బాగా చలికి గడ్డ కట్టే చోట ఉంటే నీళ్లు స్ప్రే చేసేసి ఆ గడ్డల్ని కూడా తగ్గించుకోవచ్చు. అంటే వాటర్ ఐస్ గడ్డల్ని మొక్కల మీద ఫామ్ కాకుండా క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు. నాలుగోది, స్ప్రేయింగ్ కూడా పెస్టిసైడ్ స్ప్రేకి కూడా మనం ఈ స్ప్రింక్లర్స్ని ఉపయోగించుకోవచ్చండి. దీంట్లో ఎన్ని రకాల స్ప్రింక్లర్స్ ఉన్నాయి? మొదట ఏంటంటే దాని వాల్యూమ్, ఎంత నీళ్లు తన్నగలుగుతుంది లేదా ఎంత దూరం తన్నుకొనేగలిగే దాన్ని బట్టి స్మాల్ రేంజ్ స్ప్రింక్లర్స్, మినీ స్ప్రింక్లర్స్. 2 మిడ్ రేంజ్ స్ప్రింక్లర్స్. మినీ స్ప్రింక్లర్స్ అంటే అరౌండ్ 10-12 మీటర్ లోపల ఉండే చిన్న వాటికి వాడుకునేది మినీ స్ప్రింక్లర్స్. నెక్స్ట్ మిడ్ స్ప్రింక్లర్స్. మిడ్ స్ప్రింక్లర్స్ అంటే మన హెచ్డిపి పైపుల ద్వారా వాడుకునేది మిడ్ స్ప్రింక్లర్స్ అంటామండి. నెక్స్ట్ హై రేంజ్ స్ప్రింక్లర్స్ అంటే 20 మీటర్ల నుంచి 70 మీటర్ల వరకు బిగ్ వాల్యూమ్ రైన్ గన్స్ అంటాం. మూడో రకం స్ప్రింక్లర్స్ బిగ్ వాల్యూమ్ రైన్ గన్స్ అంటామండి. ఇది మూడో రకం. అంటే ఓన్లీ వాల్యూము అండ్ ఎంత దూరం కొట్టేదాన్ని బట్టి చిన్న స్ప్రింక్లరు, మధ్య రకం స్ప్రింక్లరు, పెద్ద స్ప్రింక్లర్ అనే 3 విధాలుగా డివైడ్ చేసుకొని దాన్ని బట్టి వాడుతున్నామండి. రెండోది, ఇంకో డివిజన్ ఏంటంటే పంట పైన పంట కింద. అంటే కాండం కింద తడిచేటట్టు, భూమి తడిచేటట్టు పంట ఏం పైనే ఉంటుంది, కాండం కింద ఇరిగేషన్ ఇవ్వటం, ఒకటి కాండం పైన ఇరిగేషన్ ఇవ్వటం. దీన్ని బట్టి కూడా అబోవ్ ద కెనాపీ అండ్ అండర్ ద కెనాపీ అనేది 2 రకాలు ఉందండి. దీంట్లో బిగ్ వాల్యూమ్ రైన్ గన్స్ అంటే బాగా పెద్దగా వాల్యూమ్ ఇచ్చే రైన్ గన్స్, రెయిన్ పోర్ట్స్, కొన్ని రకాల మినీ స్ప్రింక్లర్స్ అన్ని క్రాపులకి, అంటే లీఫీ వెజిటబుల్స్, ఆల్ ట్యూబరస్ క్రాప్స్ లైక్ ఆనియన్, పొటాటో, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివన్నిటికి, నర్సరీస్కి, ఫాడర్స్కి, గ్రాసెస్కి, ఇంక్లూడింగ్ మేజ్ అంటే మొక్కజొన్న, వీటికి కూడా మనము పైనుంచి మొత్తం తడుతుంది. అంటే పైన ఆకుతో సహా మొత్తం తడిచేటట్టు స్ప్రింక్లర్లు డిజైన్ చేసుకొని వాడుకుంటామండి. లాన్లు కూడా, అంటే గడ్డిలోనే లాన్లు ఇలాంటివి కూడా వస్తాయి. కొన్ని అలాంటి వాటన్నిటికీ అబోవ్ ద కెనాపీ అంటే మొక్క మొత్తం తడిచేటట్టు ప్లాన్ చేసుకుని వాడుకునేది. రెండోది అండర్ ద కెనాపీ అంటే పైన ఆకు తడిస్తే కొంత డేంజర్ ఉంటుంది, చెట్లు కొన్ని పెద్దగా ఉంటాయి అయినప్పుడు భూమికి కాండము వదిలిపెట్టేసి కింద వేరు వ్యవస్థ భూమి మీద తడిచేటట్టు వాడుకునేవి అండర్ ద కెనాపీ అంటామండి. దాంట్లో మినీ స్ప్రింక్లర్స్, ఆల్ షాలో రూట్ జోన్ క్రాప్స్ అంటే తక్కువ లోతు వేరు వ్యవస్థ ఉండే ప్లాంటేషన్స్, హార్టికల్చర్ మొక్కలు మొత్తానికి, ఆయిల్ పాము, కోకోనట్ ఇలాంటివన్నిటికీ, అలాంటి
చాలా తక్కువ వేరు వ్యవస్థ ఉండే వాటన్నిటికి కిందనే పెట్టి స్ప్రే కిందనే జరుగుద్ది. కొన్ని ఇసుక నేలల్లో బనానాకి సిట్రస్ అంటే నిమ్మ జాతి మొక్కలన్నిటికీ బాగా పీచు వ్యవస్థ దగ్గరగా లోతు తక్కువతోని పైన ఉండే చోటకి ఆల్రెడీ పాత చెట్లయి అంటే 8 సంవత్సరాలు పైబడిని డ్రిప్ సరిగా అప్పటి వరకు పెట్టుకోకుండా వేరే వ్యవస్థ దగ్గరగా ఉన్న చోట సిట్రస్ లాంటి అన్నిటికి కొన్ని చోట్ల బాగా ఇసుక నేలలు ఉండి ఎక్కువ నీరు పీల్చుకొని దూరంగా పోని అన్ని తోటల్లో కూడా మ్యాంగో ప్లాంటేషన్స్కు శాండీ సాయిల్స్లో కూడా అండర్ ద కెనోపీ అని ఈ మధ్య కొత్త టెక్నాలజీగా ఐడియాస్తో వాడుకుంటున్నామండి. ఇది ఒక విధంగా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇసుక భూముల్లో దూరంగా నీళ్లు పోవు, ప్లస్ నీళ్లు బాగా లోపలికి వెళ్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎన్ని నీళ్ళు ఇచ్చినా తక్కువ అయ్యే పరిస్థితుల్లో ఈ స్ప్రే జెట్స్ అండర్ ద కెనోపీ చెట్టు కింద అనే కాన్సెప్ట్ అనేది కొత్తగా వచ్చి వాడుతున్నాం. ఇది మంచి సక్సెస్ అయిన ఆయిల్ పామ్లోను, కోకోనట్లోను, ఎనీ ఆర్కనట్స్లోను, ఇట్లా బనానా, సిట్రస్, ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్, జీడి మామిడి ఇట్లాంటి అన్ని తోటల్లో కూడా బాగా ఇసుక నేలలు ఉండి ఇచ్చిన చుక్క చక్కగా నీళ్లు కిందకు పోయే చోట అండర్ ద కెనోపీ ఇరిగేషన్ అనేది మంచి కాన్సెప్ట్గా ఇప్పుడు డెవలప్ అవుతుందండి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మనకి ఈల్డ్ వైజ్గా మొక్కలు పెరగటంలో కూడా. నెక్స్ట్ ఇంకో టైప్, దీంట్లోనే డివిజన్లో ఏమనుకుంటున్నాం అంటే టైప్ ఆఫ్ ఇన్స్టలేషన్. ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉపయోగించుకునే విధానాన్ని బట్టి పోర్టబుల్ ఇరిగేషన్ సిస్టమ్. పోర్టబుల్ అంటే ప్రతి ఇరిగేషన్కి మార్చుకుంటూ కట్టుకుంటూ పోయే పద్ధతి పోర్టబుల్ ఇరిగేషన్ సార్. ఎవ్రీ ఇరిగేషన్కి మొత్తం ప్రతిసారి మార్చుకుంటూ కట్టుకుంటూ పోతాం. సెమీ పోర్టబుల్ నెక్స్ట్ రెండోది సెమీ పోర్టబుల్ ఇరిగేషన్ సిస్టమ్. అంటే మొత్తం మెయిన్ లైన్లు కొన్ని సబ్ లైన్స్ లాంటివి కూడా వేసి ఉండి ఆ క్రాప్ వరకు అంతే ఉంచుకొని వాడుతుంటాం. అది సెమీ పోర్టబుల్. అంటే క్రాప్ వరకు ఒకసారి బిగిస్తే క్రాప్ వరకు ఉంటుంది, క్రాప్ అయిన తర్వాత తీసి చుట్టి పెట్టుకొని ఇంకో క్రాప్గా మార్చుకోవటం సెమీ పోర్టబుల్. ఇంకా సాలిడ్ సెట్ ఫిక్స్డ్ సిస్టమ్, దీంతో క్రాప్తో పని లేదండి, మొత్తం ఫిక్స్డ్గా పోల్తో కానీ ఇంకో దానికి పీవీసీ పైప్తో కానీ ఫిక్స్డ్గా ప్రతి స్ప్రింక్లర్ కూడా ఫిక్స్డ్ చేసే ఉంచుతాం. క్రాప్ మన ఇష్టం మార్చుకుంటాము, క్రాప్ ఉన్న టైంలో వాడుకుంటాం, లేని టైంలో పెట్టుకొని వాడుకోవడం ఫిక్స్డ్ ఉంటుంది. ఇది లైఫ్ టైం ఒక్కసారి బిగిస్తాం, క్రాప్ చేంజ్ చేయరు, అక్కడి నుంచి తీయకుండా ఉంటుంది. ఇది కాస్ట్లీ అవుతుంది కంపారిటివ్లీ. ఈ 3 సిస్టమ్లు, ఒకటి ఆపరేషన్ బట్టి, ఒకటి చెట్ మనం ఈ స్ప్రింక్లర్ని డిఫరెన్షియేట్ చేసుకుంటామండి. తర్వాత పోర్టబుల్, దీంట్లో ఇరిగేషన్ ఇందాక ముందు మాట్లాడుకున్న దాంట్లో కూడా పోర్టబుల్ ఇరిగేషన్ సిస్టమ్ అంటేనండి పోర్టబుల్. దీంట్లో ఇప్పుడు ఫోటో చూశారు కదండి, ట్రాక్టర్ తోని రెయిన్ గన్ పోర్టబుల్ ఏంటంటే అటు మూవ్ చేసుకుంటూ. పోర్టబుల్ అనేది ఏంటంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్, అంటే చెట్లను బ్రతికించడానికి కాటన్ లాంటిది ఇట్లాంటివి వేసి విత్తనాలు వేసేసి 1 లేదా 2 ఇరిగేషన్లతోని వాటిని బతికించడానికి ఇట్లా చేసేది పోర్టబుల్ ఇరిగేషన్ అండి. అంటే ఒకసారి వాడేసేసి 1-2 సార్లతో కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫిక్స్డ్ పర్మనెంట్ సిస్టమ్, ఇట్లా దిమ్మెల ద్వారా కట్టి వాల్ తిప్పుకొని వీళ్ళైతే రెయిన్ గన్ ఒక్కదాన్ని మారుస్తాం, లేకపోతే ఇది కూడా రెయిన్ గన్లు పెట్టించేసి ఓన్లీ వాళ్ళని ఒక్కటి మార్చుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ సెమీ పర్మనెంట్, దీంట్లో ఏంటంటే అన్ని వాల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, అంటే పీవీసీ అంతా ఉంటుంది. ఒక 2-3 పైపుల ద్వారా ఎక్కడ కావాలంటే అక్కడ గవాలను బిగించుకొని వాడుకుంటూ పోతుంటాం. ఇది సెమీ పర్మనెంట్, అంటే పూర్తిగా పర్మనెంట్ లాగా ఉండదు, మెయిన్ లైన్లు అన్నీ ఉంటాయి, సబ్ లైన్లో ఒక 3-4 పైపులతో కొంచెం ఆపరేషన్ చేయటం అనేది తగ్గుద్ది. ఒకటి ఆల్రెడీ ఒకసారి ఇన్స్టలేషన్ చేసింది ఒకటి మీకు కనపడుతుందని చూడండి. మెయిన్ లైన్లు అన్నీ అటు చివర ఉంటాయి,
సెంటర్లో ఉంటాయి. 4 నుంచి 6 పైపులతోని కాంపౌండ్ నుంచి కాంపౌండ్ నుంచి 2 మోటార్ల నుంచి 4 గన్స్ ఎట్ ఏ టైం నడుస్తున్నాయి. ఇది 3 రకాల సిస్టంలో మనం ఇలా ఎలా అయినా డిజైన్ చేయటం. ఫస్ట్ది ఏమో చీప్ అవుతుంది, ఫిక్స్డ్ సిస్టమ్ ఏమో బాగా కాస్ట్లీ, ఇదేమో సెమీ పర్మనెంట్ ఏమో మధ్యలో వస్తుందండి. నెక్స్ట్ రైన్ గన్ వరకు వచ్చాం కాబట్టి రైన్ గన్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. రైన్ గన్స్, ఈ సిస్టంలో రైన్ గన్స్, దాని ఉపయోగాలు. వాటర్ డిస్ట్రిబ్యూషన్ 100% యూనిఫామ్. త్రో ఎంత దూరం కొట్టేది అనేది త్రో అంటామండి. ఎనర్జీ ఎఫిషియన్సీ ఎంత తక్కువతోని, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ తక్కువతోనే వాడతాం. రిలయబిలిటీ ఎన్ని రోజులు పనిచేస్తుంది. అడాప్టబిలిటీ అనేది ఏంటంటే ఎలా మనం తొందరగా ఈజీగా మార్చుకోవచ్చు, అంటే దాంట్లో నాజిల్స్ అవి ఎంత తేలిగ్గా మార్చుకోవటం అనేది దీన్ని బట్టి దాని అడ్వాంటేజ్లు ఉపయోగపడతాయండి. మన దగ్గర 3 రకాల రైన్ గన్లు ఉన్నాయి. ఒకటి మీడియం రైన్ గన్, అంటే 162, 163 మోడల్. రెండు ఒకటేమో ఫుల్ సర్కిల్ వస్తుంది, ఇంకోటేమో పార్ట్ సర్కిల్ వస్తుంది. ఫుల్ సర్కిల్ వచ్చేదేమో రౌండ్గా గుండ్రంగా తిరుగుతుంది. పార్ట్ సర్కిల్ మనం 20 degrees నుంచి 360 degrees మధ్యలో ఏ యాంగిల్కి కావాలన్నా ఆ యాంగిల్కి ఉపయోగించుకోవచ్చు. దీంట్లో ప్రధానమైన పార్ట్లు, పరికరాలు, జెట్ బ్రేకర్ అని ఉంటుందండి. అదేంటంటే మనకు వచ్చే బయట వాటర్ వచ్చేదానికి అడ్డం కొంచెం ఆ డిస్పర్స్మెంట్ పడి కరెక్ట్గా నిలువ ఒక దారలాగా ఇంపాక్ట్ కానియకుండా డిస్ట్రిబ్యూషన్గా మంచిగా అయ్యేటట్టు చూసుకుంటుంది. అది జెట్ బ్రేకర్ అంటాం. దాని తర్వాత చేంజబుల్ నాజిల్. ఆ నాజిల్ 12 mm నుంచి 24 mm వరకు మార్చుకోవటానికి వీలు ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం వచ్చే నీళ్ళని, తక్కువ నీళ్ళు ఉంటే చిన్న నాజిల్ వాడతాము, ఎక్కువ వాటర్ వస్తుంటే పెద్ద నాజిల్ వాడుకుంటూ, వాటర్ ఎక్కువ పెద్ద నాజిల్ వాడితే ఎక్కువ నీళ్ళు డిస్పర్స్మెంట్ చేస్తుంది, ఎక్కువ దూరం వెళ్తుంది. మనకు ఉన్న నీటి లభ్యతను బట్టి ఈ నాజిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. దాని తర్వాత ఆర్క్ అడ్జస్ట్మెంట్ అనేది అంటే అది ఇందాక చెప్పినట్లు 20 degrees నుంచి 360 మధ్యలో వాడుకోవటానికి, అంటే ఒక చివరల్లో మన పొలం దాటి బయటికి పోనీయకుండా నీళ్లు చేసుకోవాలి. 90 degrees, 180 degrees, 270 degrees, లేకపోతే పొలం చివరన కరువు లాగా కార్నర్ షేప్ లాగా వచ్చింది, ఒక షేప్లో వచ్చినప్పుడు ఏంటంటే ఆర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రొటెక్షన్ క్యాప్ కూడా దానికి పాడు కాకుండా లోపల స్ప్రింగ్స్ అన్నీ డైరెక్ట్గా భూమికి తగలకుండా ఇరిగిపోకుండా ఉండటానికి పైన ప్రొటెక్షన్ క్యాప్ అనేది ఉంటుందండి. దీనికి స్టాండు, చిన్న రైన్ గన్ అంటాం, మినీ రైన్ గన్ స్టాండ్. దీంట్లో ఎంత వర్కింగ్ ప్రెషర్కి ఎంత ఎల్పిఎస్, ఎన్ని మీటర్ల దూరం, 19 నుంచి 25 మీటర్ల దూరం, నాజిల్ సైజును బట్టి దూరం పెరుగుతుంది. లీటర్/సెకండ్ నీళ్లను పంపించే కెపాసిటీ కూడా పెరుగుతూ పోతుందండి. ఇది నెక్స్ట్ మనం ఇందాక చూసింది హై వాల్యూమ్ రైన్ గన్ ట్విన్ 95 అండి. ఇది ఇటాలియన్ మేక్ రైన్ గన్. మూవింగ్ పార్ట్స్ చాలా తక్కువ ఉండి ఎలాంటి కండిషన్లో అయినా తుప్పు పట్టకుండా లైఫ్ టైమ్ ఉపయోగించుకోగలిగిన ఇది. దీంట్లో బాగా మూవింగ్ పార్ట్స్ అంటే తిరిగే పార్ట్లు, అరిగిపోయే పార్ట్లు ఏమి ఉండవు కాబట్టి లైఫ్ జెట్కి బాగా అడ్డం పట్టడం ఉంటుంది కాబట్టి పవర్ వేస్టేజ్ కాకుండా కావాల్సినంత దూరం త్రో కూడా పర్ఫెక్ట్గా వెళ్ళటం జరుగుతుంది. ఇది హై వాల్యూమ్ రైన్ గన్. దీని తర్వాత దీంట్లో రకాలండి. ట్విన్ 95 మోడల్ మామూలుగా ఎక్కువ ఉపయోగించేది మన అగ్రికల్చర్ వాటికి, లాన్లకి,
అన్ని ఆపరేషన్లకి రెయిన్ గన్ అనేది ఇదే ఉపయోగించడం జరుగుతుందండి. ఇది చాలా ఎక్కువగా మంచిగా ఉపయోగించే రెయిన్ గన్. దాని తర్వాత టిన్ 101, 140లు మిగతా రెయిన్ గన్స్ కొన్నేమో ట్రైజెక్టరీ యాంగిల్స్ తక్కువ ఉండేవి, కొన్ని స్పెషల్లీ షుగర్ కేన్ లాంటి క్రాప్కు వాడుకోవడానికి. ఇవన్నిట్లో అన్ని రకాల రెయిన్ గన్స్ వాల్యూము పెరుగుతుంది, వర్కింగ్ ప్రెజరు పెరుగుతుందండి. దీంట్లో మనకు కావాల్సిన దాన్ని కావాల్సినట్టు సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. స్పెషల్లీ పిన్ 95 డస్ట్, గ్యాస్ సర్పరేషన్, వేస్ట్ వాటర్ బయటికి డస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాల్లో రోడ్డు పైన బాగా డస్ట్ వచ్చి పడ్డప్పుడు ఈ వాటర్ అనేది స్ప్రే చేసి డస్ట్ను లేకుండా చేయడానికి, గ్యాస్ బూడిద లేసినా కానీ దాన్ని తగ్గించడానికి కొన్ని చోట్ల వేస్ట్ వాటర్ వస్తుంటుంది. వేస్ట్ వాటర్ని కూడా స్ప్రే చేసేసి ఎక్కువ దూరం ఏరియాలో స్ప్రే చేసి ఎవాపరేషన్ అయిపోయేటట్టు యూజ్ చేయడానికి. ఇంకా అగ్రికల్చర్లో మన లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్కి ఇట్లాంటి వాటికి, స్పోర్ట్స్ ఫీల్డ్లోనూ ఇరిగేషన్ ఇవ్వడానికి, ఇండస్ట్రియల్ అప్లికేషన్లోనే ఇది అన్నిట్లో చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. బాల్ బేరింగ్ లాంటి ఇట్లాంటి ఎక్కువ ఏమీ ఉండవు, సింపుల్ థ్రస్ట్ బేరింగ్తో ఉంటుంది. బాగా మూవింగ్ పార్ట్ ఉండవు, మన జట్టుకి అడ్డం పడి దూరం పోకుండా ఉండదు, యాంగిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వర్కింగ్ చాలా ఈజీ, రిపేర్స్ మెయింటెనెన్స్ ఫ్రీ రెయిన్ గన్ అండి. రిపేర్స్ మెయింటెనెన్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ అండర్ గ్రౌండ్లో లోపల బాల్ బేరింగ్ లేదు, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి. దీంట్లో పవర్ఫుల్ స్టీమ్ డిఫ్యూజర్ అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్టు జెట్ తగలటం వలన డిస్ట్రిబ్యూషన్ యూనిఫామిటీ ఉంటుంది. నాజిల్స్ కూడా కావాల్సిన నాజిల్స్ దీంట్లో సైజుని బట్టి, అంటే 12 mm నుంచి ఎన్ని రకాల నాజిల్స్ కావాలంటే అన్ని రకాల నాజిల్స్ మనకు నీళ్లు వచ్చేది లభ్యతను బట్టి. అండ్ డైనమిక్ ఇంటర్మాంటిక్ జెట్ బ్రేకర్ కూడా ఉంటుంది. దీనిది ఏంటంటే ఎక్కువ ఒకేసారి దారలాగా ఎడ్జిన్ మీద పడి టాప్ అణిగిపోకుండా కాపాడటానికి ఆ డైనమిక్ బ్రేకర్ కూడా ఉపయోగపడుతుందండి. దీని యాంగిల్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, యాంగిల్ అడ్జస్ట్మెంట్, డ్రైవ్ సిస్టము అండ్ రొటేషన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా దీంట్లో ఉంది. అదొకసారి చూడండి. స్పీడ్గా కావాలంటే 2 మీద, స్లోగా కావాలంటే 1, ఇంకా స్లో అంటే 0. 0 అంటే కదలకుండా ఉండదండి, కదులుతూనే ఉంటుంది, స్లోగా కదులుతుంటుంది. డైనమిక్ జెట్ బ్రేక్ ఆ మెకానిజము, ఆ బ్రేకింగ్ అడ్జస్ట్మెంట్ అండి. లైన్ యువతలకి జరిపితేనే ఎక్కువ బ్రేక్ అవుతుంది, కొంచెం తక్కువ దూరం కొంచెం తగ్గుతుంది, 1 మీటర్ అట్లా. స్ట్రైట్గా ఉంచితేనే దూరం ఎక్కువ వెళ్ళి బ్రేకింగ్ తగ్గుతుందండి. ఈ రెండింటి కోసమని అది మనకు చూపెట్టడం జరుగుతుందండి. దీని పెర్ఫార్మెన్స్ చార్ట్ అంటే 2 kg వర్కింగ్ ప్రెజర్ నుంచి 12 mm నాజిల్లో
7.8 మీటర్ అంటే 7,800 లీటర్లు గంటకి ఇచ్చినప్పుడు 23.8 మీటర్లు రేడియస్ కవర్ చేస్తుందండి. ఇంకా నాజిల్ సైజు పెరుగుతున్న కొద్దీ దూరము పెరుగుతుంది, నీళ్ళు కావాల్సిన పంపింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందండి. ఇక్కడ 7.8 ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి నాజిల్ 24 వేస్తే అదే 31 మీటర్ క్యూబ్ అంటే 31,000 లీటర్లు గంటకి కావాల్సిన అవసరం వస్తుంది. దాన్ని బట్టి జస్ట్ సింపుల్ థ్రెడ్డే ఉంటుంది, ఆ నాజిల్ తీసేసి మార్చుకొని మనకు కావాల్సిన వచ్చే వాటర్ని బట్టి వాడుకోవచ్చు అండి. దీంట్లోనే రైజర్ స్టాండ్ ఫిక్స్డ్ సిస్టంలో ఫిక్స్డ్ అంటే దీన్ని స్టాండ్ మీద పెట్టుకోవటానికి, రైన్ గన్ పెట్టుకోవటానికి, మూబుల్గా మార్చుకోవటానికి, గబ్బగా మార్చుకోవటానికి ఈ రైజర్ రాడ్ అనే పరికరం పెట్టుకొని దీనిపైన రైన్ గన్ పెట్టుకుంటామండి. ఇది మూబుల్ సిస్టమ్ అంటే పోర్టబుల్ సిస్టంలో ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి. ఇక్కడేం ట్రాలీ టైప్ అనేది ఒకటి ఉంటుందండి. ట్రాలీ ఏంటంటే ఇంకా మనం పెట్టుకొని లాక్కొని, దీని మీద స్టాండ్ ఉంటుంది, లాక్ ఉంటుంది, మనం ఎటంటే ఈజీగా లాక్కొని పోవటానికి. లేదా ఇది ఆటోమేటిక్ వైండింగ్ కూడా ఉంటుందండి, సెమీ పోర్టబుల్లో ఉంటుంది. ఆటోమేటిక్గా గుండ్రను తిరుగుతూ వెనక్కి లాక్కుంటా పోతూ మోటార్ ద్వారా దాని అంతటదే ముందుకు పోయి మన 50 మీటర్ల స్ప్రే ఒక సైడ్, ఇంకో సైడ్ 50 మీటర్లు ఫుల్ సర్కిల్ పెట్టుకుంటే అట్లా స్ప్రే చేసుకుంటా వెళ్ళిపోతుంటుంది. దాని ఉపయోగాలు కూడా మనకు తెలుస్తుంటాయి. తర్వాత కూడా మిగతా వాటిలో చూపెట్టచ్చు, ఎక్కడైనా ఆపరేట్ చేసుకోవచ్చు. వీటిల్లో మనకు కావాల్సిన మెటీరియల్ వీటికి కలుపుకోవటానికి స్ప్రింక్లర్ పైప్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి టైప్లు ఉంటాయి అనే దాని మీద డిస్కస్ చేద్దామండి. ఇదేమో స్ప్రింక్లర్ పైపులకి క్విక్ కనెక్టింగ్ అంటే సింగిల్ సైడ్ ల్యాచ్ ద్వారా ఉండేది ఆన్ ఆఫ్ ఒక్కసారి చేత్తోనే ఇట్లానే లాక్ చేసుకునేటట్టు, ఒక చేత్తోనే లాక్ చేసే కొంచెం ఈజీగా ఉంటుంది. మెటల్ క్లాంప్తో, హెవీ మెటల్ క్లాంప్ ఉంటుంది. ఇది ఒక టైప్ ఎస్ఎం ప్లగ్ టైప్ అంటాము. దాని తర్వాత ఏంటంటే క్విక్ కనెక్ట్ పీసీ క్లాంప్ టైప్ అంటే రెండు వైపులు వచ్చేసి ఫుల్ క్లాంప్ అంటే హెవీ సైజు ఫుల్ క్లాంప్ వస్తుంది, కొంచెం హై ప్రెజర్ సిస్టంలో వాడుకుంటాము. ఇది ఇంకోటి థర్డ్ది క్విక్ కనెక్టింగ్ హెచ్డి క్లాంప్. క్విక్ కనెక్టింగ్ ఓకే, హెచ్డి క్లాంప్ అంటే 2 నుంచి 3 వైపుల నుంచి అప్ అండ్ డౌన్ ఏరియాలో, కొండల్లో, గుట్టల్లో కూడా ఇట్లాంటిది వేసుకుంటే ఏంటంటే 2 నుంచి 3, 4 వైపుల నుంచి సపోర్ట్, 3 నుంచి 4 సపోర్ట్లు వస్తాయి. ఏ యాంగిల్లో కొంచెం కూర్చోపోయినా కానీ ఇది కరెక్ట్ పట్టుకొని ఉండటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి, గ్రిప్ ఎక్కువ వస్తాయి ఇట్లాంటి. ఇంకా మామూలుగా మన ప్లేన్ ఏరియాస్లో ఈజీగా కొంచెం చీప్ అండ్ బెస్ట్గా ఈజీగా వాడేది మెటల్ క్లాంప్ టైప్, స్ప్రింగ్ టెన్షన్తో ఉండేది, ఓపెన్ చేసేసి లోపలికి నెట్టేసి క్లాంప్. ఓన్లీ 2 సపోర్ట్లే ఉంటాయి దీనికి. కంపారిటివ్లీ మనకి కొంచెం రేటు తక్కువగా ఎకానమికల్గా వచ్చే క్లాంపింగ్ ఈ మెటల్ క్లాంపింగ్తో ఉంటుందండి. మామూలు ప్లెయిన్గా భూమి సమతుల్యంగా ఉండి రాళ్ళు రప్పలు లేని కండిషన్లో వాడుకోవటం కానీ ఇది చీపు బెటర్గా ఉంటుంది. మిగతా ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంటాయి, అక్కడ అవసరాన్ని బట్టి మనం వాడుకుంటూ ఉంటుంటాం. దీనికి కావాల్సిన కనెక్టింగ్ ఫిట్టింగ్స్ అండి. ఒకటి టీ, ఎక్కడైనా మనకు కావాల్సిన టీ లాగా ఇట్లా వాడుకోవటానికి టీ 90 degrees తిరగాల ఎల్బో. మెయిల్ కనెక్షన్ ఎల్బో. దాని తర్వాత మెయిల్ కనెక్టర్ అంటే ఏంటంటే మన రెయిన్ గన్కి కింద వచ్చేది ఈ మెయిల్ కనెక్టర్ ద్వారానే కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. దానికి ప్రెజర్ గేజ్ అడాప్టర్ కూడా ఉంది, ప్రెజర్ చెక్ చేసుకోవటానికి. కింద క్విక్ కనెక్టింగ్ రెడ్యూసర్, ఒక 63 నుంచి 75 పైప్ అక్కడ దాకా వస్తే రెడ్యూసర్ కానీ మేలు ఫిమేలు ఇట్లాంటివి మార్చుకొని రెడ్యూసింగ్ చేసుకోవటానికి రెడ్యూసింగ్ కనెక్షన్ ఇదండి. దాని తర్వాత క్విక్ కనెక్టింగ్ ఎండ్ క్యాప్, ఇంకా ఒకవైపు వాడుకొని ఇంకో రెండో వైపు అవసరం లేదంటే ఇది బ్లాక్ చేసుకోవటానికి, ఇటు పైప్ తీసుకెళ్ళాలన్నా ఇటు వేసుకోవాలంటే ఇది బ్లాక్ చేసుకోవటానికన్నా ఎండ్ క్యాప్, ఇది ఎండ్ క్యాప్ అండి. దాని తర్వాత పంప్ కనెక్టర్, మోటార్ దగ్గర కనెక్ట్ చేయడానికి
ఫస్ట్ మోటార్ దగ్గర, అంటే ఈ పైప్ లైన్ కనెక్షన్ కోసం మోటార్ దగ్గర కనెక్ట్ చేయడానికి పంప్ కనెక్టర్ అండి. అది పంపు ద్వారా పంపుకి కనెక్షన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇందా క్విక్ కనెక్టింగ్లో దాని ల్యాచ్లు దాని వల్ల ఒక టైప్ వచ్చిందండి. దీంట్లో క్విక్ కనెక్టింగ్ పీసీ ఫిట్టింగ్స్లో ఒక టైప్ ఆఫ్ ఫిట్టింగ్స్ సేమ్ ఉంటాయి, కానీ మనకి ఇవి ఈ ల్యాచ్లు ఇవి మారుతుంటాయి. ల్యాచ్లు ఇవి మారుతుంటాయండి. దాన్ని బట్టి వీటిని వాడుకుంటూ ఉంటుంటాం. థర్డ్, మూడో రకము క్విక్ కనెక్టింగ్ మెటల్ క్లాంపులు అండి. ఇందాక మూడో రకంలో మెటల్ క్లాంపులు అనేవి ఈజీగా మనం తగిలించుకోవటానికి చీప్ అండ్ బెస్ట్ కాస్ట్తోనే ఉండేవి ఈ టైప్ అండి. మూడో రకానికి ఇది. నాలుగవ రకానికి క్విక్ కనెక్టింగ్ హెచ్డి ఫిట్టింగ్, అంటే కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉండి అప్ అండ్ డౌన్స్ రాళ్ళ రప్పల మధ్యలో వాడుకోవటానికి ఇదండి 4. ఇది ఒక ఫిట్టింగ్, అంటే పంప్ కనెక్టింగ్ నిపుణులకి మన రెయిన్ గన్కి ఈజీగా ల్యాచ్ ద్వారా తీసేసి తగిలించుకొని వాడుకునేదానికి. ఈ ల్యాచ్ ఓపెన్ చేస్తే రెయిన్ గన్ వరకు వస్తుంది. రెయిన్ గన్ ఒక్కడికి ఎక్కడ కావాలంటే అక్కడికి, మిగతా సిస్టమ్ అంతా ఫిక్స్డ్ పెట్టుకొని గబగబు వాడుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. దీని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడవచ్చు, అగ్రికల్చర్లో అన్ని పంటలకి, సీరియల్స్కి, పల్సెస్కి, లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్, కాటన్కి, ఇట్లాంటి వాటికి అన్నిటికీ వాడుకోవచ్చు అండి. మొబైల్ వాడుకోవటానికి ఇది. నెక్స్ట్ మొబైల్ వ్యాన్స్లో డస్ట్ సపరేషన్ కానీ, ఆల్మోస్ట్ రైన్ గన్స్ అంటే మన రోడ్డు పక్కన డస్టులకి ఇవి తగ్గించుకోవడానికి ఇట్లాంటివి వాటికి. ఫుట్బాల్. నెక్స్ట్ థర్డ్, స్పోర్ట్స్ ఫీల్డ్, ఫుట్బాల్ గ్రౌండ్స్, క్రికెట్ గ్రౌండ్స్లో గ్రాస్ పెంచుకోవటానికి, గడ్డి పెంచుకోవటానికి, ఇట్లాంటి వాటికి. రిక్రియేషన్ అంటే షోగా వాటరు ప్లస్ కూలింగ్ ఎఫెక్ట్స్ కోసం. ఫిఫ్త్, వేస్ట్ వాటర్ డిస్పోజింగ్, వేస్ట్ వాటర్ని బయటికి పంపించేయడానికి. ఒకేసారి మళ్ళీ నీళ్ళన్నీ ఇది కానియకుండా మొత్తం అంతా ఏరియా పరవర్చినట్టు చేసేసి వాటర్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసి అక్కడి నుంచి తప్పించే పద్ధతి. 6 డస్ట్ సపరేషన్. డస్ట్ అంటే బాగా కోల్ మైన్స్లోను రోడ్డు పక్కన బాగా డస్ట్లు వేస్తున్నప్పుడు ఇంకా లేవకుండా తొక్కేసేది, మొత్తాన్ని అనగబెట్టేసి ఉంచడానికి కూడా మనం ఫీల్డ్ లెవెల్లో వాడుకుంటుంటాం దీన్ని, మేజర్గా అగ్రికల్చర్లో. Uniform irrigation suitable to all variety of crops. రెయిన్ గన్ స్ప్రింక్లర్ ఆపరేషన్ రాజస్థాన్లో గ్రావిటీతోనే, పైన ఎక్కడో నీళ్ళు వస్తున్నాయండి, అక్కడి నుంచి డైరెక్ట్ పైపులు వేసి గ్రావిటీ ద్వారానే రెయిన్ గన్స్ నడుస్తున్నాయి. ఇందాక చెప్పినట్టు కొన్ని క్రాపులకి, అగ్రికల్చర్ క్రాప్లో షుగర్ కేన్ లాంటి దానికి ట్విన్ 202 కొంచెం యాంగిల్ తక్కువతోని ఒక ఎడ్జిన్ పోతు కూడా బిగ్ వాల్యూమ్ స్ప్రింక్లర్ వాడుకోవచ్చు. రెయిన్ గన్ సాలిడ్ సపోర్ట్, అంటే ఫిక్స్డ్ సిస్టంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫిక్స్డ్ సిస్టంలో రెయిన్ గన్ వాడుకునే పద్ధతి. పాడర్కి, గ్రాస్కి మనము పాడర్ పెంచుకోవటానికి ఇట్లాంటి వాటికి కూడా ఈ ఫిక్స్డ్ సిస్టమ్ వాడుకుంటాం. 40x40 మళ్ళు చేసుకుని మీటర్లు ఓ రెయిన్ గన్ ఇట్లా సెంటర్లో పెట్టుకొని ఆ వెరైటీస్ వేసుకొని
ఇవ్వటానికి బాగుంటుందండి ఈ ఇక్కడ అప్లికేషన్. ఇందాక నేను విత్ స్టాండ్ చెప్పింది ఇది. 100 మీటర్ల ముందు వెనక్కి పైప్ చుట్టుకుంటూ దాంతో అదే వెళ్ళిపోయి వస్తుంది. డస్ట్ సపరేషన్కి, ఏమైనా చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్లకి, ఇట్లాంటి వాటికి మన స్పీడ్గా తీసుకెళ్ళి వాటర్కి ట్యాంకర్ ద్వారా కొట్టేసేసి వాడుకోవటానికి. పోర్టబుల్ ఇరిగేషన్ ఇందాక టాక్టర్ మొబైల్ ట్యాంకర్ ఇట్లా పెట్టుకొని దాని ద్వారా రైన్ గన్ పెట్టుకొని స్ప్రేయింగ్కి ఎక్కడికంటే అక్కడికి స్ప్రేయింగ్కి అంటే డస్ట్ సపరేషన్కి అయినా ప్లస్ ఇట్లాంటి మనం ఫైర్ యాక్సిడెంట్ ఇట్లాంటి దేనికైనా ఇది వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. వాటర్ని స్పీడ్గా త్రో ఇవ్వగలుగుతాం దూరంగా. కొన్ని చోట్ల ఇచ్చినామండి ఇది సిమెంట్ ఫ్యాక్టరీలో, స్పోర్ట్స్ ఫీల్డ్స్, చెరువుల్లో అట్లా షోగా వీటికి రిక్రియేషన్ అంటాము. రిక్రియేషన్ ఇట్లా చేస్తాము. నెక్స్ట్ డస్ట్ సపరేషన్ ప్రొడ్యూస్ అయ్యే ఏరియాస్లో వేస్ట్ వాటర్ని పంపించడానికైనా మనం దీన్ని వాడుతుంటాం. ఇండస్ట్రీలో కూడా ఇక్కడ కూడా అంతే పౌడరు లేదా ఫైర్ యాక్సిడెంట్లు కాకుండా ఉండటానికి పొలాలకు వదిలిపెట్టినా కానీ అవి పొక్క పొలాల నిండి ఎక్కువ వాటర్ సబ్మర్జెన్స్ లాగా నీళ్ళు ఎక్కువ నిలబడటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇదే కట్టల మీద అదే వాటర్ని స్ప్రే లాగా ఎక్కువగా జరుగుతుంది. ఇది రెయిన్ గన్స్ గురించి అండి. థ్యాంక్ యూ. మిగతాది నెక్స్ట్. ఇప్పుడు దీంట్లోనే రెండో రకం స్ప్రింక్లర్స్ ఎక్వారైన్ అంటే మీడియం స్ప్రింక్లర్స్ అండి. ఎక్వారైన్ మీడియం స్ప్రింక్లర్స్. దీంట్లో మనం స్పెషలిస్ట్లు అండి ఈ రెయిన్ గన్ తర్వాత చిన్న మినీ స్ప్రింక్లర్స్ ఎక్వారైన్ దీంట్లో వాడటానికి. ఎందుకు, ఎలా వాడాలి, ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఉంటాయి. ఇప్పుడు ఆ హై వాల్యూమ్ రెయిన్ గన్ వలన ఎక్కువ పెద్ద మోటార్ కావాలా, పెద్ద సిస్టమ్ కావాలి అంటే మొబిలిటీ ఇట్లాంటివి కష్టంగా ఉన్నప్పుడు మన చిన్న స్ప్రింక్లర్స్ని అంటే మనం వాడుకునే 8 మీటర్ల నుంచి లేదా 10 మీటర్ల నుంచి 20 మీటర్ల లోపులో తక్కువ ప్రెజర్తో వాడుకోవటానికి ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనే దాని మీద డెవలప్ చేసిన తర్వాత ప్రోడక్ట్స్ అండి. ఇవి లో ప్రెజర్తో ఆపరేట్ అవుతాయి. యూనిఫామిటీ చాలా ఎక్కువ ఉంటుంది. తక్కువ వాటర్తో ఎక్కువ ఏరియా, ఎక్కువ భూమిని కవర్ చేయొచ్చు. లైఫ్ ఎక్కువ ఉంటుంది. విండ్ కండిషన్లో కూడా హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద రెయిన్ గన్స్ కొన్ని చోట్ల విండ్ వలన డ్రిఫ్ట్ అయిపోయి అంటే దూరంగా నీళ్లు నెట్టబడి పక్క పొలానికి కూడా వెళ్ళిపోయే సిచ్యువేషన్ లాగా ఉంటుంది.
అట్లాంటి దాంట్లో తక్కువ హైట్లో ఉన్న ఈ స్ప్రింక్లర్స్ని విండ్ కండిషన్లో కూడా వాడుకోవడానికి బాగా ఉంటుంది. అందుకోసమని ఇలాంటివి మనం ప్రిఫర్ చేసుకుంటున్నాం. దీన్ని రెయిన్ కోట్ ఆక్వారా చూడండి. 1 kg వర్కింగ్ ప్రెజర్ అంటే మనం ఆల్మోస్ట్ డ్రిప్కు వాడుకునే వర్కింగ్ ప్రెజర్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు. యూనిఫామిటీ వచ్చేసి 90% ఉంటుంది. ఇది రేంజ్ వచ్చేసేసి 6 మీటర్స్ నుంచి 20 మీటర్స్ వరకు వాడుకోవచ్చు. అండ్ అప్లికేషన్ రేట్ కూడా మనం నచ్చినంత, మనం ఇప్పుడు 6 mm కావాలంటే 6 mm, 4 mm కావాలంటే 4 mm అనేది పర్ఫెక్ట్గా ఎవాపరేషన్స్ లాసెస్ కూడా తగ్గించుకొని ఉంటూ కావాల్సినంత కరెక్ట్గా వాడుకునే జాగ్రత్త అనేది దీంట్లో ఉంటుందండి. ఎక్వారైన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ దీంట్లో కూడా ఎక్వారైన్లో ఎందుకు మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలంటే మామూలుగా స్ప్రింక్లర్ సెలెక్షన్ వచ్చేసరికి ఒకటి టెంపరేచరు, ఒకటి హ్యూమిడిటీ, ఆ గాల్లో ఉన్న తేమ శాతాన్ని బట్టి ఎవాపరో ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. దానికి ఈక్వల్ అయ్యేటట్టు మనం ఇరిగేషన్ అనేది డిజైన్ చేస్తేనే, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది డిజైన్ చేస్తేనే పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేసుకున్నట్టు లెక్క అండి. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎంతైతే నీటి ఆవిరి దాకా వెళ్ళిపోతూ ఎంతైతే ఇన్ఫిల్ట్రేషన్ అవుతుందో ఈ రెండు కలిపిన మొత్తాన్ని మనం అప్లికేషన్ నీళ్ళని చల్లేటట్టు చేస్తాం. దానివల్ల ఏమైందంటే ఎక్కువ వాటర్ కాదు కాబట్టి లీచింగ్ అంటే భూమి పై లేయర్ కొట్టకపోవటం అనేది జరగదు. కాకుండా మనం ఎక్కువ వాటర్ ఇచ్చినాం అనుకోండి, పైన లేయర్ కొట్టకపోవటము అంటే ఒకటి చోట ఫెర్టిలైజర్స్ ఇంకో చోట జరగటము, ఇట్లాంటి గబగబా లోపలిగా దిగకుండానే పైన తడిసి నీరు దోరలాగా కొట్టకపోవటం జరుగుతుంది. నీళ్ళు ఎక్కువైతే. నీళ్లు తక్కువ ఇస్తే మనము అంటే ఇన్ఫిల్ట్రేషన్ ఈ లాసెస్ కంటే తక్కువ ఇవ్వటం జరిగిందనుకోండి, అప్పుడేమవుతుంది, ఎవాపరేషన్ లాస్లో ఈ లాసులకి ఎక్కువ వాటర్ వేస్ట్ అయ్యి తక్కువ ఇరిగేషన్ అవుతుంది. కావాల్సిన లోతు కూడా తొందరగా వెళ్ళదు. కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యేటట్టే డిజైన్ చేసుకుంటాము. ఆ డిజైన్ అనేది ఈ చిన్న ప్లాస్టిక్ స్ప్రింక్లర్స్తోని పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం. అందుకోసమని ఇవి కొత్తగా రికమెండ్ చేసి దీంట్లో అన్ని రకాలు ఉన్నాయండి. మనం మామూలు పెద్ద సైజు స్ప్రింక్లర్స్లో మన బ్రాస్ స్ప్రింక్లర్స్కు బదులు ప్లాస్టిక్ ఇంపాక్ట్ స్ప్రింక్లర్ రీప్లేస్ చేసి 5035. దీని తర్వాత ఇంకొంచెం చిన్నవి, ఇది 18 మీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో 10 నుంచి 12 మీటర్లు ఉండేది. ఇదే దీంట్లో 10 నుంచి 12 మీటర్ల వరకు రెయిన్ కోట్ స్ప్రింక్లర్ 5022 STU అని అంటాము. దాని తర్వాత దీన్నే సింగిల్ ఒకవైపు వాడుకునే దాన్ని ఎల్పి సింగిల్ సైడ్ ఎడ్జ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది. నెక్స్ట్ సూపర్ 10. దీంట్లో స్ప్రింగ్స్ మెకానిజం ఏమీ లేకుండా ఒక బాల్ గేరే ఉండే సింపుల్ ఆపరేషన్, ఈజీగా డిఫికల్ట్ లేకుండా, ఏం మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండే స్ప్రింక్లర్స్. ఇట్లా కొన్ని టెఫ్ట్ కాకుండా ఉండేటట్టు, అంటే ఇప్పుకొని పోగనీయకుండా ఉండేటట్టు ఇట్లాంటి ఇది సింగిల్ పార్ట్ సైడ్ 427 BAG అనేది ఇట్లాంటి అన్ని రకాలు డిజైన్ చేసేది. దీంట్లో ఎలా చేసుకోవటానికి అనేది క్లోజ్ కవరేజ్ క్రాప్స్ అన్నిటికీ పైన తడుపుకోవడానికి ఇవ్వచ్చు. అండర్ ద ట్రీ దీంట్లో చిన్న వాటికి రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ పెరిగిన యూనిఫామిటీ కవరేజ్ వస్తుంది. 2 చెట్టు కింద కూడా మనకు కావాల్సినట్టు తడుపుకోవచ్చు. ఇది ఒకటి అడ్వాంటేజ్ ఉంటుందండి. జర్మినేషన్కి పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. సాయిల్ మీద ఇంపిడెన్స్ దప్పిడి వర్షం గట్టిగా బాదినట్టు ఉండకుండా, ఉన్న ఇత్తనము లోపల పడదు అని కొట్టకపోకుండా ఉండకుండా ఉండేటట్టు కరెక్ట్గా ఎంత ఇరిగేషన్ అంత ఇరిగేషన్ అంత అనేది దీని ద్వారా ఇవ్వటం అనేది సాధ్యమైంది. మనం దీంట్లో నాజిల్ సైజులు మార్చుకోవచ్చు, 2 నాజిల్ సైజులు మార్చుకోవచ్చు. దానివల్ల ప్రెసిపిటేషన్ రేట్ అంటే అప్లికేషన్ రేట్ అనేది మారి, డిస్టెన్స్ ఆల్మోస్ట్ అంతే ఉన్నా కానీ మారి పర్ఫెక్ట్గా మనకు కావాల్సినంత వాటర్ని అప్లై చేయగలుగుతాం. దిస్ ఈస్ ద రెయిన్ కోట్ అసెంబ్లీ.
ఫీల్డ్ డయాగ్రామ్ అండి, కంపల్సరీగా మోటార్ కంపల్సరీ కావాలి. దాని తర్వాత ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ కంపల్సరీ. స్క్రీన్ ఫిల్టర్ ఎక్కువ ఇసుకొస్తే బోర్కి శాండ్ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఒక శాండ్ ఫిల్టర్ నడిచినా కానీ తోనైనా నడిపించుకొని మిగతాదంతా కామన్ సిస్టమ్గా వాడుకోవచ్చు. దాని ఇన్స్టలేషన్స్ ఇప్పుడు చెట్లు మన మొక్కజొన్న లాంటివి 1.5 నుంచి 2 మీటర్లు పోతాయి. దానికి ఏంటంటే 1 మీటర్ దాటిన తర్వాత కావాలంటే పీవీసీ రాడ్ కూడా ఇలా ఎక్స్టెన్షన్ వేసుకొని పీవీసీ పైకి పెట్టుకోవచ్చండి. ఇది చెట్టు కింద, అండర్ ద ట్రీ. చెట్టు కింద అంటే పైన తడిస్తే ఫ్లవరు లేకపోతే ఫ్లవర్ డ్రాపు తడవటం వలన మనకు వచ్చే ఫుడ్ ఏదైతే పండ్లు ఉన్నాయో లేకపోతే ఆకులు ఇట్లాంటి పాడైపోతాయి అనుకున్న చోట చెట్టు కింద ఇరిగేషన్ చేసుకోవటానికి కూడా మనం తీసుకోవచ్చు. ఇసుక నేలల్లో అరటి ఇట్లాంటి వాటికి కూడా జెట్స్ అనేది వాడుకుంటున్నామండి. దాని తర్వాత ఆయిల్ పాము, కొబ్బరి ఇలాంటి చాలా తక్కువ వేరు వ్యవస్థ, లోతు తక్కువ ఉన్న ఏరియాల్లో కూడా ఇటు అండర్ గ్రౌండ్ ట్రీ ఇరిగేషన్ అనేది మనం రికమెండ్ చేస్తున్నాం. అది కూడా ఒక్కసారి చూడండి. కోకోనట్లు అంటే కొబ్బరిలో మొత్తము వేరు వ్యవస్థల మొత్తాన్ని ఈక్వల్గా తడుపుతుంది. మనకు కావాల్సిన లోతు తడుపుకోవచ్చు అండర్ ద ట్రీ. ఇది ఫాస్ట్ ప్రొడక్షన్, అంటే మన దగ్గర ఇది అంత అవసరం ఉండదు. మన క్లైమేట్కి ఆంధ్ర తెలంగాణలో అంతగా నీళ్లు గడ్డగట్టిపోయే పరిస్థితి రాదు. తర్వాత ఇదే చిన్న వాటిని క్లైమేట్ కంట్రోల్గా ఫాగర్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఇరిగేషన్ చేసుకోవచ్చు, నీటి శాతాన్ని పెంచవచ్చు, అండ్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతను తగ్గించుకోవటానికి కూడా మనం వాడుకుంటున్నామండి ఈ ఫాగర్లని. ఇప్పుడు ఎక్కడెక్కడంటే కోళ్ళ షెడ్లలో కూలింగ్కి, సమ్మర్లో ఆవులకి గేదెలకి మొత్తం కూలింగ్కి టెంపరేచర్ ఒక 4-5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు తగ్గించుకోవటానికి మనం ఫాగర్స్ని వాడుకుంటున్నాం. దాని తర్వాత అదే ఇప్పుడు నల్లగొడ్లు అంటే గేదెలు ఇట్లాంటి వాటికి ఎండాకాలం బాగా తట్టుకోలేకపోయి పాలు తక్కువ ఇచ్చే ఏరియాల్లో మనం ఇట్లాంటివి కూడా ఆటోమేటిక్గా వాషింగ్ కమ్ కూలింగ్ సిస్టమ్ కూడా అప్లై చేసుకుంటున్నాం అండి. బాల్ టైప్ స్ప్రింక్లర్స్, ఇలా స్ప్రింక్లర్ని వేరు పరిస్థితులకు అనుకూలంగా మనకు నచ్చిన విధంగా నచ్చిన ప్లేస్లో మనకు కావలసిన పంటకి ఉపయోగించుకోవచ్చండి. కాబట్టి మళ్ళీ ఒక్కసారి దీన్ని ఆలోచించి మీ సలహాలు సూచనలు మాకు తెలియపరుస్తూ మమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోవటానికి మీ వంతు సహకారాన్ని కూడా అందించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే అండి.